హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చిన రెండో ప్రోమోలో టాస్క్ ఒకటి చూస్తే మీకు గుర్తుకొచ్చిందా? 'బిగ్ బాస్' 7 సీజన్‌లో సేమ్ ఇలాంటి టాస్కే పెట్టాడు. అప్పుడు అమర్‌దీప్‌కి, ప్రియాంకకి. అయితే అది కెప్టెన్ టాస్క్. ఆ కెప్టెన్ టాస్క్‌లో అప్పుడు పెట్టినప్పుడు సేమ్ ఇలాగే టవర్‌లాగా కట్టి అందరూ పడగొట్టాలి హౌస్‌మేట్స్ అన్నారు. అప్పుడు అమర్‌దీప్‌ని టార్గెట్ చేస్తే అమర్‌దీప్ ఏడిచాడు కదా! ఎంతమందికి గుర్తుకొచ్చింది కామెంట్ చేయండి. ప్రస్తుతం దీంట్లోకి వెళ్తే ఇప్పుడు ఇది టికెట్ ఫినాలేకే పెట్టాడు కదా! ఇమ్ము, రీతు, కళ్యాణి ఈళ్ళ ముగ్గురిని చేసి పెట్టాడు. అక్కడ ఉన్నది హౌస్‌మేట్స్ మొత్తం 8 మంది. అంతే 8 మందే కదా! 8 మందైతే అందులో వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడేవాళ్ళు. సంజన గారు సంచాలక్. ఇంకా ఉన్నది మిగిలింది ఎవరు? సుమన్ శెట్టి, భరణి, డెమోన్, తనూజ. వీళ్ళ నలుగురిలో ఇంకా నిన్న చేసిన టాస్క్ అన్‌ఫేర్ టాస్క్ చేసినందుకు ఆల్రెడీ బర్నీ గారు మండిపోతున్నారు. బర్నీ గారితో పాటు తనూజ. వాళ్ళిద్దరితో పాటు బర్నీ గారికి సపోర్ట్‌గా ఉండేది సుమన్ శెట్టి. ఇంక మిగిలింది డెమోన్ పవన్ ఒక్కడు మాత్రమే కదా రీతుకి చేసేది. ఇంక మిగిలిన ముగ్గురు మొత్తం ఇమ్ముని, కళ్యాణ్‌ని వదిలేశారు. రీతునే టార్గెట్ చేశారు వీళ్ళ ముగ్గురు. రీతు అప్పటికి ఏడుస్తా ఉంది. మీకు వాళ్ళిద్దరు కనపడట్లేదా? నేనే కనిపిస్తున్నానా అని. వాళ్ళు ఏదో కోపంతో కూడా కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా డెమాన్ ఇంకా వీళ్ళని పడగొట్టాలని గట్టిగా కొట్టాలన్న ఆవేశంలో ముందుకు పడిపోయాడు. ఆ గేట్ దాటాడు. దానివల్ల డిస్‌క్వాలిఫై అయిపోయాడు. రీతుకి సపోర్ట్ చేసిన డెమాన్ అక్కడైతే తనే డిస్‌క్వాలిఫై అయిపోయాడు. ఇంక ఈళ్ళ ముగ్గురు కలిసి రీతుని టార్గెట్ చేశారు కదా! మొత్తానికి ఇమ్ము, కళ్యాణ్ గెలుస్తాడో ఎవరు గెలుస్తారో మొత్తానికి ఇమ్ముదన్నా కొంత తక్కువ ఉంది. కళ్యాణ్‌దే ఎక్కువ ఉంది. మరి కళ్యాణే గెలిచేటట్టున్నాడు. మొత్తానికి లాస్ట్‌కి ఇమ్ము, కళ్యాణ్ అనుకున్నదైతే సాధించేశారు. నాకైతే ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం అయితే.